నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ స్టేడియం అభివృద్ధికి ఎనలేని కృషి. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, శాప్ చైర్మన్ రవినాయుడు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేదు. వైకాపా ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో నిర్వహించిన వెన్నుపోటు దినం ర్యాలీ, నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. ఐదేళ్లు అభివృద్ధి లేకుండా ప్రజలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం నిర్వహించడం హాస్యాస్పదం. గూడూరులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైకాపాపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. శ్రీవారి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయండి. గూడూరులోని రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని సమావేశంలో వెల్లడించిన ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు అధికారులు. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని శాప్ చైర్మన్ రవినాయుడు, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నూతనంగా నిర్మిస్తున్న గ్యాలరీకి శంకుస్థాపన, ఓపెన్ జిమ్ ను వారు ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నూతనంగా నిర్మిస్తున్న గ్యాలరీకి శంకుస్థాపన, ఓపెన్ జిమ్ ను మంగళవారం రాత్రి వారు ప్రారంభించారు. అనంతరం క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రవినాయుడు మాట్లాడుతూ, స్థానిక స్టేడియంను అభివృద్ధి పరిచేందుకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తన సొంత నిధులు వెచ్చించి సహకారం అందించారని కొనియాడారు. క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా జిమ్ ఏర్పాటు చేశారని తెలిపారు. దీంట్లో కూడా ది బెస్ట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి దాంతో పాటు మెరుగైన వసతులు టర్ఫ్ లాగా తీసుకుని వచ్చి నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ ప్రాంగణాన్ని ఖచ్చితంగా ఒక అకాడమీ లాగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సునీల్ అన్న గారికి హామీ ఇస్తూ, ఇది నా హామీ కాదు, సునీల్ అన్న గారి హామీ. ఎందుకంటే నేను వేరు కాదు, మా సునీల్ అన్న వేరు కాదు. ఇంకా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, స్టేడియంలో మురుగునీరు వస్తుండటంతో వాకర్స్, క్రీడాకారులు అవస్థలు పడుతుండటంతో ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించామని గుర్తు చేశారు. ప్రహరీ గోడ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. రాజా పోరాట ప్రతిఫలన ఈ రోజు ఈ యొక్క గ్రౌండ్ డెవలప్మెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు హాస్పిటల్ గోడ శాంక్షన్ చేసినటువంటి మా మంచి కలెక్టర్ మా వెంకటేశ్వరరావు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఓపెన్ జిమ్ అందించినటువంటి మా పెందరమోది గారికి, నెక్కంటి రాజు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే జిందాల్ మినీ గ్యాలరీని ఇచ్చినటువంటి మా జిందాల్ కంపెనీ వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పుడే మా రవి గారికి చెప్పేది రిక్వెస్ట్ సార్, ఏం చేసినా మనం చేసాం. మనం అంటే తెలుగుదేశం పార్టీ, ఆనాడు అన్నా నందమూరి తారక రామారావు, ఈనాడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఈ స్టేడియంలో కానీ గూడూరు కానీ ఏమి చేసిన దాఖలాలు లేవు. అల్లూరు రాష్ట్ర స్టేడియం అంటే క్రీడలకు పుట్టినట్లు. హాకీ అన్నా, అలాగే క్రికెట్ అన్నా, రాజా చెప్పినట్టు విలువిద్య అన్నా కానీ గూడూరులో టాప్ నేషనల్, ఇంటర్నేషనల్ ఆడినటువంటి పెద్ద క్రీడాకారులు మా గూడూరులో ఉన్నారు సార్. హాకీలో కానీ, క్రికెట్లో కానీ, విలువిద్యలో కానీ గోల్డ్ మెడల్ తెచ్చినటువంటి మంచి క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళకి నేర్పించినటువంటి కోచ్లు కూడా బ్రహ్మాండమైన బిడ్డలు ఇక్కడ ఉన్నారు సార్. కాబట్టి ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మా గూడూరుకి మంచి పేరు వస్తుంది. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఎమ్మెల్యే గారే నాకు ఫోన్ చేసి జిమ్ కు సంబంధించి ప్రసాద్ నాయుడు గారు మీ దగ్గరకు వస్తున్నారని చెప్పి విత్ ఇన్ 1 వీక్ లో ఈ స్టేడియంలో నూతన జిమ్ ఏర్పాటు చేసినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారు. తర్వాత మనం ఇచ్చినటువంటి సమస్యల్లో ఈ స్టేడియంలో రాత్రిపూట వాకింగ్ చేసుకున్న వారికి చాలా చీకటిగా ఉందంటే దగ్గరదాపు ఈ చుట్టుపక్కల మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి, ఏఈ గారితో మాట్లాడి మొత్తం స్తంభాలన్నీ చుట్టూ వేయించి లైట్ కూడా వెంటనే వేయించడం జరిగింది.
ఇక్కడ ఉన్నటువంటి గోడ అయితే దాదాపు పడిపోయే దేనావస్థలో ఉంటే ఇటువైపు కూడా పాములు ఇస్తూ కూడా క్రీడాకారులు భయపడి చంపడం జరిగింది. ఈ సమస్యని ఎమ్మెల్యే గారికి చెప్పిన తర్వాత వారు సొంత నిధులు నా దగ్గరే అమౌంట్ ఇచ్చి ఎంతైతే అవుతుందో ప్యాచ్ వర్క్ మొత్తం చేయించమని మొత్తం ప్యాచ్ వర్క్ చేయించినటువంటి వ్యక్తి కూడా సునీల్ కుమార్ గారు. సార్ ఇట్లా గోడలంతా ఇలా ఉన్నాయి, సున్నం వేస్తే బాగుంటుందంటే వేయించు రాజా అని చెప్పారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నా మనం సునీల్ కుమార్ గారిని అడిగే హక్కు ఉంది. ఉదయాన్ని కూడా చెప్పాను, మన ఆత్మీయులకి అభిమానులకి అందరికీ కూడా సునీల్ కుమార్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పని ఉదయాన్ని క్రికెట్ పోటీలు స్టార్ట్ చేసేటప్పుడు కూడా చెప్పాను. మనకు పూర్తి హక్కు ఉంది కాబట్టి సునీల్ కుమార్ గారిని అడిగి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు. ఈ కార్యక్రమంలో నాయకులు తానంకి నానాజీ, శీలం కిరణ్ కుమార్, నల్లపిరెడ్డి వినోద్ రెడ్డి, ఉచ్చూరు వెంకటేశ్వర్లరెడ్డి, పులిమి శ్రీనివాసులు, నెలబల్లి భాస్కర్ రెడ్డి, మట్టం శ్రావణి, నిమ్మకాయల రవి, సర్వోత్తం రెడ్డి, మునిగిరీష్ తదితరులతో పాటు వేగూరు రాజేంద్ర ప్రసాద్, గంటా మధుకృష్ణ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచినా ఇప్పటి వరకు హామీలు ఏవీ నెరవేర్చలేదని, ప్రజలు టీడీపీని నమ్మి మోసపోయారని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా తలపెట్టిన వెన్నుపోటు దినోత్సవం గూడూరు పట్టణంలో జరిగింది. ర్యాలీగా వెళ్లి అధికారులకు నాయకులు వినతిపత్రం అందజేశారు. గూడూరు పట్టణంలో వైకాపా ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం జరిగింది. ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. స్థానిక గడియారం స్తంభం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లారు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిబ్బందికి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ మాట్లాడుతూ, ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. టీడీపీని నమ్మి మోసపోయామని ప్రజలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. చెప్పినటువంటి సంక్షేమ ఫలాలు సూపర్ 6 మొదటగా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా ఇంటింటికి చేస్తున్నటువంటి పెన్షన్ని దాకలేక ఏదో పెంచుతామని ఒక తూతూ మంత్రంగా అది ఒకటే పెంచడం జరిగింది. దాంట్లో కూడా ఎన్నో లొసుగులు ఉన్నాయి. 66,34,000 మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో. తెల్లవారుజామున ఇంటికి పోయి అవాతాతలకు వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా మరి వారికి అందజేయడం జరిగింది. ఈరోజు నిబంధనల పేరిట దాదాపు 4-5 లక్షల పెన్షన్లు ఎగ్గొట్టారు. ఏమంటే ఆ రోజు అవినీతి జరిగిందని మాట్లాడారు. అదేవిధంగా ఈరోజు వికలాంగులైతే తంటాలు పడతా ఉన్నారు. 18 సంవత్సరాలు పైబడిన 19 సంవత్సరాల నుంచి 1,500 రూపాయలు ఇస్తానని ఆర్భాటంగా ప్రకటించడం జరిగింది. అంటే ఒక ఆడబిడ్డకి 1,500 అంటే ఇంచుమించు 18,000 సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరంలో ఎవరికైనా 1,800 రూపాయలు ఎక్కడైనా ఇవ్వడం జరిగిందా అని మిమ్మల్ని న్యాయ నిర్ణేతలుగా మిమ్మల్ని అడుగుతున్నాం. అదే రకంగా నిరుద్యోగులకి బాబు వస్తే జాబ్ వస్తుంది, అలా చేయకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగులందరికీ కూడా ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. ఒక్కొక్క నిరుద్యోగికి 3,000 అంటే ఇంచుమించు 12 నెలలు 36,000 రూపాయలు ఇవ్వాలి. మరి 36,000 ఎవరికి ఇవ్వలేదు. సంవత్సరంలో ఎవరికి ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలు లేవు. రాష్ట్రానికి బ్రహ్మాండంగా మరి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి పేదవాళ్ళ ఇళ్లలో కూడా డాక్టర్లు, ఇంజనీర్ రకంగా దేశానికే స్ఫూర్తిదాయకం అయ్యారు. మరి ఈరోజు ఆ పథకం ఎంత కుంటిపడిపోయిందంటే ఇంచుమించు 700 రూపాయలు 3 నెలలకి 700 కోట్ల రూపాయలు ఇవ్వాలి. వసతి దీవెన కింద వాళ్ళ లాడ్జ్ అండ్ బోర్డింగ్కి 11,000 కోట్లు సంవత్సరానికి ఇవ్వాలి. అది కలుపుకుంటే 3,900 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది ఉంది. ఒక్కరికి కూడా 1 రూపాయి ఇవ్వలేదు. ప్రపంచ చరిత్రలోనే ఆరోగ్యశ్రీ పథకం పెట్టి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు 10 అడుగులేసి ఆ పథకానికి అంత గొప్పగా తీర్చిదిద్దారు. ఈరోజు ఎక్కడికి పోయినా హాస్పిటల్కి వెళ్తే బకాయిలు చెల్లించలేదు, మేము చేయడం లేదని చెప్పి నిర్మోహటంగా చెప్పడం జరిగిపోయింది. ఒకవేళ ఆరోగ్యం బాగలేకపోయినా ఆరోగ్యం బాగా చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళు వెంటనే కష్టపడలేరు కాబట్టి వాళ్ళకి సహాయం చేయడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప హృదయం. మరి ఈరోజు ఆ దాఖలాలు ఎక్కడ కనపడడం లేదు. ఈ కార్యక్రమంలో నాయకులు దామోదర్ రెడ్డి, బాలకృష్ణం రెడ్డి, శ్రీనివాసులు, సునీల్ రెడ్డి,
గురవయ్య, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వైకాపా నాయకులు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సొంత బాబాయిని గొడ్డల పోటుతో పైకి పంపించి తల్లి చెల్లిని ఇంటి నుండి గెంటేశారని జగన్పై విమర్శలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా ప్రజలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు అనే కార్యక్రమం నిర్వహించడం విడ్డూరంగా ఉందని, అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యమని సునీల్ కుమార్ వివరించారు. ఈ సమావేశంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, వాటంబేటి శివకుమార్, ఇజ్రాయెల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సొంత తల్లిని చెల్లిని కూడా ఇంట్లో ఉండి తరివేసి ఆస్తిలో పైసా ఈకున్నటువంటి మీ నాయకుడు ఒక నాయకుడిగా చెప్తూ ఆయన పిలిపిస్తే మీరు ఆయనలాగా శాడిస్టులుగా తయారయ్యే ఈరోజు రాష్ట్రంలో మీరందరూ కూడా అర్జీలు ఇచ్చే కార్యక్రమాలు చేపట్టడం అనేది నిజంగా అన్యాయమైన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మొన్న మా మహానాడు చూసి ఆ దెబ్బతో ఇంకేం చేయలేక మీరు ఈ కార్యక్రమాన్ని పెట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ భయంతో మీరు ఏదో ఇంకేదో అయిపోతుంది ఈ రాష్ట్రం మనం కాకపోతే ప్రజలు మమ్మల్ని ఏమైనా అనుకుంటారు ఉద్దేశంతో మీరు వచ్చారు. ప్రజలు ఏం అనుకోవడం కూడా ప్రశాంతంగా ఉంటారు. ప్రజలు మీలాంటి గవర్నమెంట్ పోయిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు సంబరాలు చేసినటువంటి రోజులను కూడా చెప్పి కూడా నేను మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ నాయకులు మొత్తం అన్ని నియోజకవర్గాలు చేరి ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం చెప్పేదానికి మీకేం లేదు, అర్హత లేదు కదా. మీ 5 సంవత్సరాలు మీరే ఒక్క పని కూడా చేసినప్పుడు దాఖలాలు లేవు, గుర్తుపెట్టుకోండి. ఒక్క పని చేయాలి. మీరు చేసింది ఏంటి? పూర్తిగా మద్యపానం చేసి ఎత్తేస్తున్నారు. ఎత్తలంది పోకుండా కల్తీ మద్యం పెట్టి దాదాపు 30,000 మందిని చంపేసినటువంటి చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. అది చెప్పరే ప్రజలకే. అలాగే మెగా డిఎస్సీ హామీ ఇచ్చారు. నేను వస్తే మెగా డిఎస్సీ పూర్తి చేస్తానన్నా, సిపిఎస్ ఒకరోజు ఇస్తానన్నా చెప్పిన మాటలు రికార్డులో ఉన్నాయి. ఈరోజు మెగా డిఎస్సీ ఇస్తున్నటువంటి మగోడు ప్రభుత్వం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. మీరు ఇలాకపోయారు. అట్లాగే అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకి 5 రూపాయలు అన్నం పెట్టే క్యాంటీన్ రద్దు చేసింది మీరు, మేము కాదు. నేను రావడం అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మళ్ళీ కూడా ఓపెన్ చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్స్ మొత్తం రద్దు చేశారు. ప్రజల్లో తిరిగే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజల్లో తిరిగే కథ కాదు. అది తిరగకుండానే వెనుపోటు దినం అని చెప్పే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మేము సూపర్ 6 చెప్పాం. మొదటి నెలలోనే 4,000 పెన్షన్ని 3,000 నుంచి 1,000 రూపాయలు పెంచినటువంటి మగ ప్రభుత్వం మా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే దాదాపు 16,347 డిఎస్సీ పోస్టులు ఫిలప్ చేసేటువంటి మా నాయకుడు బలవంతుడు, రాబోయే రోజుల్లో మా నాయకుడు మా లోకేష్ బాబు గారు అని చెప్పి ధైర్యంగా మేము చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే దీపం 2 కింద ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నటువంటి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, జనసేన గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం. ఏదైతే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ బాబు గారు ఏమైతే హామీలు చెప్పారో, ఎన్డీఏ గవర్నమెంట్ హామీలు ఇచ్చిందో 70% హామీలు సంవత్సరం రోజుల లోపల పూర్తి చేసామంటే మేమే ధైర్యంగా చెప్తాం. మీరు ఇచ్చినటువంటి హామీల్లో 85% పూర్తి చేయని హామీలు మీరు 5 సంవత్సరాల్లో 80% హామీలు పూర్తి చేయాలి. చేసిన కుంభకోణాల నుంచి తప్పించుకునే దానికోసంగా ఈరోజు వెన్నుపోటు దినోత్సవాన్ని పెట్టారు. వీళ్ళు ఈ విధంగా ఏ కార్యక్రమాలు చేసినా వాళ్ళు ఎట్టే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేరని వాళ్ళకి తెలియజేస్తున్నాము. వెన్నుపోటు అనే దానికి నిదర్శనం ఎవరు అనేది ప్రజలే చెప్తారు. ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుంది. ఆ సమాధానం మీరే అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అవినీతి, అక్రమ, అరాచక పరిపాలన చేసింది మీరు. ఆంధ్రప్రదేశ్ను అధోగతి పాలు చేసింది మీరు, జగన్మోహన్ రెడ్డి గారు. వెన్నుపోటు అని చెప్తున్నారు. ఆ మాట చెప్పేదానికే మీకు అసహ్యం అనిపించడం లేదు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువైయున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని
ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు తెలిపారు. స్థానిక దేవాలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఈవో రవికృష్ణ, సభ్యులు గోపాల్, శ్రీరంగ తదితరులు పాల్గొన్నారు. ఈవో గారు యువకుడు ఫస్ట్ టైం ఈ దేవాలయానికి ఈవోగా వచ్చినట్టు నేను అనుకుంటున్నాను. సారు ఇప్పటికి 13-14 సంవత్సరాలు అఫీషియల్గా కానీ అనఫీషియల్ కానీ చైర్మన్గా ఉన్నారు. ఈ టర్మ్ రాబోయే టర్మ్ కూడా సార్ చెప్పినట్టు ఎమ్మెల్యే గారు వీళ్ళకి ఇస్తారు కాబట్టి 3 బ్రహ్మోత్సవాలు వస్తాయి దీంతో కూడా కలిపి. ఈ 3 బ్రహ్మోత్సవాల్లో మనం చేయాల్సినంత కృషి చేసుకొని అందరు కలిసి భక్తులు, ట్రస్ట్ బోర్డు, ఈవో గారు అందరు కలిసి చేస్తే ఈ దేవాలయానికి బ్రహ్మోత్సవాలకి ఒకరి డబ్బు అడగాల్సిన పరిస్థితి రాకుండా చేసుకునే అవకాశం వస్తుందని శ్రీమన్నారాయణని ప్రార్థిస్తూ నేను విరమిస్తాను. ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 5వ తారీఖు నుంచి ఆరంభమయ్యి 15వ తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా 5వ తారీఖు సాయంత్రం 7 గంటలకు అంకురారోపణ కార్యక్రమం, 6వ తారీఖు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో విశేషం ఏంటంటే ఎవరికైనా సంతానం లేకుండా ఉన్నవాళ్ళు, వివాహం కాకుండా ఉన్నవాళ్ళు కనుక ఉన్నట్లయితే సంతానార్థులుగా ఉన్నవారికి ఆ రోజున ధ్వజారోహణ కార్యక్రమంలో వాళ్ళందరూ కనుక పాల్గొన్నట్లయితే గరుడ ప్రసాదం వాళ్ళందరికీ కూడా గరుడ ప్రసాదం గుడాన్నం అంటే బెల్ల పొంగల్ నైవేద్యం చేసి సంతానం లేకుండా ఉన్న వాళ్ళకి సంతానం కోసం ఈ ప్రసాదాన్ని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. వార్షిక బ్రహ్మోత్సవాలు మనం స్టార్ట్ చేసి ఇది 26 సంవత్సరాలు అయింది. ఇది రేపు జరగబోయేది 27ది. సో 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరుగుతుంది. 5వ తేదీ వచ్చి అంకురార్పణం. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే మనకు హనుమంత సేవ, గరుడోత్సవం, లాస్ట్లో లక్ష తులసి అర్చన, మన అన్నదానం ఉంటుంది, భారీ అన్నదానం. కావున భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు వదలని ఆశిస్తున్నాం. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్యంగా ఫండ్స్ అంతా ఇది ఒక విధంగా చెప్పాలంటే మన భక్తుల చేత నడుపుతున్న బ్రహ్మోత్సవం అని చెప్పాలి. బ్రహ్మోత్సవాల్లో తిరుపతి నుంచి కూడా వస్తారు. అసలు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారు అక్కడ, అయినా అక్కడి నుంచి ఈయన మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చి పల్లకీ సేవ చేస్తుంటారు. అంతటి మహాన్విత విగ్రహం అది. ఆ విగ్రహాన్ని మీరు చూశారంటే తిరుమలలో స్వామి గారిని చూసినట్టే అనిపిస్తుంది. దీన్ని మళ్ళీ మన ఎమ్మెల్యే ప్రీతం ఎమ్మెల్యే గారు పొద్దున్నే ఎమ్మెల్యే గారిని కూడా కలిశాను. మొన్న ఈ బ్రోచర్స్ ఆదివారం రోజు వారి చేతనే ఆవిష్కరించాము. వారు చెప్పారు బ్రహ్మోత్సవాలు పకడ్బందీగా జరిపింది, ఇబ్బంది లేకుండా భక్తులకి అని చెప్పారు. వారు చెప్పినట్టు దీంట్లో ఏం ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవాలు జరిపిస్తాం. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా రాపూర్లో తలపెట్టిన వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ముందుగా శాంతియుత ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నారు, అసలు దాన్ని ఊసేయలేదు. ఈసారి 3000 నిరుద్యోగ యువతకి సంవత్సరం అయింది. ఇది వెన్నుపోటు కాదా? రైతులకి రైతు భరోసా కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చేదానికన్నా మేము అధికంగా 20,000 ఇస్తాము అన్నారు. సంవత్సరం కాలం అయింది. ఇది వెన్నుపోటు కాదా? ఇవన్నీ వెన్నుపోట్లే కదా. నేతన్న నేస్తం ఇచ్చేవాళ్ళం, కనబడకుండా పోయింది. వాహన మిత్ర ఇచ్చేవాళ్ళం, కనబడకుండా పోయింది. ఏ పథకం
మేము చెప్పిన దానికన్నా అధికంగా ఇస్తాం మేము అని ఆశ చూపి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని మీకు ఓట్లు పడ్డాయి, మీకు ప్రభుత్వం ఏర్పడడానికి కారకులైన జనంకి ఇచ్చిన మాటలు హామీలు ఏమైనా మేము అడుగుతున్నాం. ఇదే వెన్నుపోటు అంటున్నాం. హామీల గురించి చెప్పండి. ఏ ఊర్లో అయినా ఎక్కడైనా ఇళ్లకొచ్చి అమ్మా మేము ఇదిగో ఇచ్చిన హామీ మేము నెరవేర్చాము అని చెప్పగలరా? అమరావతిలో 40,000 కోట్ల శంకుస్థాపన చేశారు, రీలాంచ్ అంట. ఇది వరకు మోడీ గారు వచ్చారు, మళ్ళా రెండోసారి తీసుకువచ్చి ఆయనే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేసింది. ఎప్పుడు అవకాశం వస్తే, ఎలాంటి అవకాశం వచ్చినా, అది ఎంపీ ఎలక్షనో ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, కౌన్సిల్ ఎలక్షన్ అయినా, ఎంపీటీసీ ఎలక్షన్ అయినా, జడ్పీటీసీ ఎలక్షన్ అయినా, పార్టీ పరంగా కాకుండా ఉన్న సర్పంచ్ ఎలక్షన్ అయినా, నీటి సంఘ ఎలక్షన్ అయినా, సొసైటీ ఎలక్షన్ అయినా, ఎక్కడైనా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఓడిచ్చేసి పక్కన కూర్చోబెడతామని ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చారు. వైకాపా అధినేత జగన్ తన బాబాయ్ హత్యకు గొడ్డలిపోటు పొడిచారని, ఇప్పుడు వెన్నుపోటు దినం నిర్వహించడం విడ్డూరంగా ఉంది అని మాజీ మంత్రి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ వెన్నుపోటుకు భయపడి తల్లి చెల్లి సైతం రావడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం 85% హామీలను ఏడాదిలోపు అమలు చేసిందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు రఫీ, విజయ్ కుమార్ నాయుడు, చెంచుకిష్టయ్య, శ్రీనివాసులు, సుధీర్ రెడ్డి, పెసల గంగాప్రసాద్, మురళీరెడ్డి, రాజేష్, రాజేంద్ర, సుబ్బారావు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఎదురు చూశారు. ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర రేట్లు మారుస్తారు, మా భవిష్యత్తులో బాగుపడతాయి, ముఖ్యంగా ఎస్సీలు, ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు మనకు మెరుగైన వస్తువులు కల్పిస్తారు అని రాష్ట్రంలో ఉన్న ఎస్సీలంతా ఆయన పాసిటివ్గానే 2019 ఎస్సీలకి వెన్నుపోటు పూసి సుమారు 24,000 కోట్ల రూపాయలు దాని. అదేవిధంగా బీసీ కార్పొరేషన్లో 56 బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్క కార్పొరేషన్కైనా ఎర్ర యాగాన్ని పైసా కూడా ఎక్కువ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు వెళ్ళిపోతుంది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎస్సీల మీద ఎక్కువ దాడులు ఏ ప్రభుత్వంలో జరిగాయంటే అది వైసీపీ ప్రభుత్వంలో. డాక్టర్ సుధాకర్ కాడి నుంచి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి రోడ్డు ఎరువులు చేయడం, శిరోమండలం చేయడం, అక్రమంగా కేసులు పెట్టడం, మరి కోడికత్తి కేసులు శ్రీనివాసులు వాడు కత్తి, అందరూ కూడా ఎవరు ఆయన వాటిలో జరిగిందంటే, దుర్మార్గం జరిగిందంటే అందరూ ఎస్ఐకే జరిగింది. ఇంతమందిని, ఇన్ని కులాలను వెనుకోటు తెలిసిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైకాపా తలపెట్టిన వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మిథున్ రెడ్డి, మద్దెల గురుమూర్తి, మాజీ మంత్రి కాకాని కుమార్తె పూజిత తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదని, సూపర్ 6 పథకాలు అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వారు వినతి పత్రం అందజేశారు. ఈ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
అధికారంలోకి రావాలని లేనిపోని హామీలను ఇచ్చి దాదాపుగా ఒక సంవత్సరానికి 1,79,000 కోట్ల రూపాయల విలువైనటువంటి హామీలను ఇచ్చి సూపర్ 6 అని చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు అందరికీ నీకు 15,000 అని, నీకు 18,000 అని, నీకు 15,000 అని, నీకు 18,000 రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరినీ వెన్నుపోటుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాల మీద గళమెత్తున్నటువంటి మా నాయకుల మీద, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసులు బనాయించి ఈ నెల్లూరు జిల్లాలో ఆయన గళాన్ని నొక్కేయాలని వాళ్ళు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా న్యాయస్థానాల మీద ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. మేము ప్రశ్నించేది ఒకటే, ఇచ్చినటువంటి హామీల్ని ప్రజలకి నెరవేర్చాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 1 సంవత్సరం కావస్తా ఉంది. ఎలక్షన్ ముందు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అని ఇంకా కూడా చాలా చాలా హామీలు ఇచ్చారు. ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులు కానీ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా రకరకాల హామీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏవి కూడా ఈ సంవత్సర కాలంగా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. వీటన్నిటిని కూడా ఈరోజు మేము మరొకసారి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి గుర్తు చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజల్ని ఇంకా మభ్యపెడుతూ ప్రజల కోసం పోరాడే వ్యక్తులని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఈ ప్రభుత్వం అనేది ప్రజలకి ఇటుపక్క ప్రజలకి అటుపక్క ప్రజల కోసం నిలబడే వాళ్ళందరినీ ఇబ్బందులు పెడుతూ ముందుకెళ్తుంది. కాబట్టి ప్రజలకి జరిగిన అన్యాయం ఈ రాష్ట్రం మొత్తం తెలియాలని చెప్పి మేము ఈరోజు వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నాము. దానికి ఇంతమంది భారీగా రావడమేనండి మనం చెప్పలేదు ఎంత అన్యాయం జరుగుతుంది ప్రజలకి, వాళ్ళు ఎంత అసంతృప్తిగా ఉన్నారు ఈ పాలనలో అనేది వాళ్ళే చెప్తున్నారు మనకి. అయితే ఈరోజు ఇక్కడ దగ్గరుండి మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం జరపాల్సింది, కానీ ఆయన లేకుండా ఈరోజు సర్వేపల్లిలో మేము ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. అది ఎంతో బాధగా ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క మండల స్థాయి నాయకుడు అయితే ఏమి అందరూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కేవలం ఆయన ప్రజల కోసం మాట్లాడుతున్నారు. గత సంవత్సరం కాలం నుంచి నాన్నగారు ఇంకేం చేశారండి? ప్రజలకు సూపర్ 6 రాలేదని, లేకపోతే ప్రజల మేనిఫెస్టోలో వచ్చిన హామీలు పూర్తి చేయలేదని, వాటిని తొందరగా పూర్తి చేయాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలని, అవి క్షీణించబోతున్నాయని చెప్పి ప్రజల కోసం పోరాటం చేశారు. ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తిని మీరు తీసుకెళ్లి జైల్లో పెట్టారని అంటే మీరు ప్రజల్ని అన్యాయం చేస్తున్నట్టే కదా. సర్వేపల్లి నియోజకవర్గంలోని తిరుమలమ్మపాలెం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకుని నేటికి ఏడాది కావడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు తదితరులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు, నాయకులు మల్లికార్జున్, నందూరి శ్రీహరి, చల్లా చెంచురామయ్య, మణి, రహీం, అక్బర్, చిన్న తదితరులు పాల్గొన్నారు. జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై జై కూటమి. వర్ధిల్లాలి నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.
ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ల రూపంలో ఇస్తున్నాము. రెండోది వచ్చి సంక్రాంతి రోజు ఏదైతే మనం నిప్పట్లు చేసుకుని తీయదనంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటాము. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పండుగ నిర్వహించాం. థ్యాంక్ యూ. సుపరిపాలన అందిస్తూ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోవడంతో ఈరోజు ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 2 సంక్రాంతులు వచ్చాయి. ఒక సంక్రాంతి జనవరిలో జరిగింది. ఇది ప్రజాప్రభుత్వంలో మొట్టమొదటిగా చేసుకుంటున్నటువంటి సంక్రాంతిగా ఈరోజు గుర్తించి తిరుమలమ్మపాలెం గ్రామంలో ముగ్గులు పోటీలు నిర్వహించడం, ఇక్కడ ఉన్నటువంటి మా ఆడపడుచులందరితో కూడా ఈ యొక్క పండగ వాతావరణాన్ని నెలకొల్పే విధంగా సంక్రాంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఇదే ప్రజాప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి వైపు నడిపించే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు నడిపిస్తుంది, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు యోగాతోనే ఆరోగ్యమని ప్రతి ఒక్కరూ యోగాసనాలు చేయాలని ఏవో మురళీకృష్ణ కోరారు. సైదాపురంలోని మండల కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఏవో మురళీకృష్ణ మాట్లాడుతూ యోగాపై పోటీలు నిర్వహించడం జరుగుతుందని, అందరూ పాల్గొనాలని వివరించారు. ఇంకా స్టార్ట్ చేయాలి. మళ్ళీ సార్ నమస్కారం జీ. అట్లాగే ముందు పెట్టండి. రైట్ లెగ్ బ్యాక్ పెట్టి నెక్ ముందు చూడండి. నెక్స్ట్ ముందు రండి. రెండు మొక్కలు వేస్తాను. ముందు చెప్తాను. తర్వాత లెఫ్ట్ లెగ్ ముందు తీసుకోండి. తర్వాత 2 లెగ్స్ ముందు తీసుకొచ్చుకోండి. సైదాపురం మండలంలో వెలుగు కార్యాలయం సంబంధించిన మీటింగ్ హాల్లో మండల స్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో కొలువైయున్న శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వరాలయంలో బుధవారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది.
సాక్షిలో నమః. ఓం నమః శివాయ. 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 స్వామి ఏ శరణమయ్యప్ప. ఓం నమః శివాయ. స్వామి ఏ శరణమయ్యప్ప. ఓం నమః శివాయ. స్వామి ఏ శరణమయ్యప్ప. రోజు ఇంచేతంటే ప్రతి బుధవారం అన్న సంతర్పణ చేస్తున్నాం. క్రమం తప్పకుండా అభిషేకాలకు కానీ పూలమాలకు కానీ అందరూ కూడా దాతరిస్తున్నారు. అదేవిధంగా పాలవెల్లి గోత్రపోయిన పసుపులేటి సునీల్ గారు, సంతోష్ రూప గారు వారి కుటుంబం ప్రతి బుధవారం కూడా స్వామివారికి మాలలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఊరు ఉభయకర్త లేకపోతే మేమే దేవస్థానం సిబ్బంది మేమందరం కలిసి కూడా అన్న సంతర్పణ చేస్తున్నాం. ప్రతి బుధవారం క్రమం తప్పకుండా చేస్తున్నాము. ఈ అన్న సంతర్పణకి వీళ్ళందరూ కూడా ఇక్కడ సహాయం చేస్తున్నారు. ఈ శ్రీ శ్యాంప్రసాద్, అదేవిధంగా లక్ష్మీ కుమారమ్మ, భార్గవి, శేఖరు, చిరంజీవి వీళ్ళందరూ కూడా దాము వాళ్ళందరూ కూడా బాధ్యతగా ఈ అన్నప్రసాదాన్ని పాల్గొంటున్నారు. ఈ అన్నప్రసాద సంవత్సరం అంతా కూడా అభిషేకాలు అర్చన చేసి రేపు బుధవారం ఒక బేస్తువారం ఉదయం శ్రీశైలం పోయి 5 మంది 6 మందిని ఇక్కడ సేవ చేసేవాళ్ళని తీసుకుంటామని అంతకన్నా వీళ్ళకి ఏం చేసేలేదు. కానీ ప్రతి బుధవారం కూడా అందరూ వచ్చి బాధ్యతగా సొంత కార్యంలాగా చేసిపోతున్నారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి అన్న సంతర్పణ సహాయం చేసిన వాళ్ళకి, పూలమాలు ఇచ్చిన వాళ్ళకి, అదేవిధంగా ప్రతి రోజు అభిషేకాలు ఉంటాయి. మహాదేవుడికి అభిషేకాలు చేసిన వాళ్ళందరికీ కూడా ఉగ్గు సుకుమార్ కానీ, అదేవిధంగా చిట్టమూడి శ్రీధరెడ్డి కానీ, చదలవాడ హరిప్రసాద్ కానీ, గంగపట్ల సంతకుమార్ వీళ్ళందరూ కూడా ఈ అన్న సంతర్పణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్ లో కొలువైయున్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు శబరిమలకి అభిషేకం మణికంఠునికి. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయ ఆవరణలో ఉన్న నాగేంద్ర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అజాయమానో బహుదా విజాయతే తస్య వీరా పరిజాంతి యోని మరీచీనాం పదమిచ్చంతి ప్రేర్మా యో దేవేభ్యో ఆతపతీః యో దేవానాం పురోహితః నమోర్చాయ బ్రాహ్మణేర్ సామాని విఖ్యే చందాగం విఘ్నే తస్మాత్ తస్మాత్ విజాయతాః యద్వరుషం ప్రతిరోధంగావృత్తం మనిషానాః అవం మనిషానాః సర్వం మనిషానాః సంయోగా యాజిపారం సమస్తవామశంకరం శ్రీ విశ్వనాథ స్వామి దేవత పాదోరకం పావనం శుభం కాలం చురం స్వవ్యాధివారం సమస్తవామశంకరం శ్రీ విశ్వనాథ. ఓం సహస్రపరమా దేవీ శతమూలా ఆశతాంకురాః సర్వాంఖార్తమే పాపం దూర్వాదుషుప్ననాబ్ధకామ్య మోక్ష యుతవిధామనోవాంఛిష్టకామ్యాతఫల సిద్ధిరస్తు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ స్టేడియం అభివృద్ధికి ఎనలేని కృషి. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, శాప్ చైర్మన్ రవినాయుడు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేదు. వైకాపా ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో నిర్వహించిన వెన్నుపోటు దినం ర్యాలీ, నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. ఐదేళ్లు అభివృద్ధి లేకుండా ప్రజలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం నిర్వహించడం హాస్యాస్పదం. గూడూరులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో
వైకాపాపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. శ్రీవారి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయండి. గూడూరులోని రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని సమావేశంలో వెల్లడించిన ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.